నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పహల్గాంలో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు భారీ మూల్యం చెల్లించక తప్పదన్న ప్రధాని మోదీ. నేడు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. బీహార్లో 13,480 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. ఇక వార్తలోని వివరాలు. జమ్మూ కాశ్మీర్ పహల్గాం కాల్పుల ఘటనలో ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా సరే వెతికి మరీ శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదులకు, వారికి మద్దతిస్తున్న వారికి కూడా ఊహించని విధంగా కఠిన శిక్ష విధిస్తామన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్లోని మధుబనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ ముష్కరులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉందన్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా భారత్కు అండగా నిలిచిన దేశాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ये हमला सिर्फ निहत्थे पर्यटकों पर नहीं हुआ है, देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया है। मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी, सजा मिलकर के रहेगी। अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है। 140 करोड़ भारतीयों की इच्छा शक्ति अब आतंकी आकाओं की कमर तोड़ कर रहेगी। फ्रेंड्स, today from the soil of Bihar I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have. పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. భారతీయ పర్యాటకులను ఉగ్రవాదులు కిరాతకంగా కాల్చి చంపిన ఘటనను కేంద్రం అత్యంత తీవ్రంగా పరిగణించింది. పాక్తో సింధు నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే పాక్ జాతీయులకు అన్ని వీసాలను రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇరు దేశాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోను రాష్ట్రపతి తన సామాజిక మాధ్యమం ఖాతాలో షేర్ చేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. దాయాది పాకిస్తాన్తో దౌత్య సంబంధాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా పాక్ జాతీయులకు వీసా సేవలు నిలిపివేసింది. వైద్యపరమైన వాటితో సహా ఆ దేశ ప్రజలకు ఇచ్చిన అన్ని వీసాలను రద్దు చేసింది.
ఈ మేరకు మన విదేశాంగ శాఖ ఆదేశాలు ఇచ్చింది. పాక్ జాతీయులకు భారత్ జారీ చేసిన అన్ని చెల్లుబాటు అయ్యే వీసాలు 2025 ఏప్రిల్ 27 నుంచి రద్దు కానున్నాయి. ఆ దేశీయులకు జారీ చేసిన అన్ని మెడికల్ వీసాలు ఏప్రిల్ 29వ తేదీ వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఈ గడువు ముగిసేలోగా వారంతా భారత్ను విడి వెళ్లాలని, ఆ దేశ పౌరులు పాక్లో పర్యటించవద్దని సూచిస్తున్నట్లు విదేశాంగ శాఖ ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది. బీహార్ అభివృద్ధి లక్ష్యంగా వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి అభివృద్ధికి పునాదులు వేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈరోజు బీహార్లోని మధుబనిలో 13,480 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ గత దశాబ్ద కాలంలో పంచాయతీలను శక్తివంతం చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సాంకేతిక విధానంతో పంచాయతీలను బలోపేతం చేసినట్లు వెల్లడించారు. जब तक भारत के गांव मजबूत नहीं होंगे, तब तक भारत का तेज विकास नहीं हो पाएगा। देश में पंचायती राज की परिकल्पना के पीछे यही भावना है। बीते दशक में पंचायतों को सशक्त करने के लिए एक के बाद एक कदम उठाए गए। टेक्नोलॉजी के माध्यम से भी पंचायतों को मजबूत किया गया। बीते दशक में 2 लाख से ज्यादा ग्राम पंचायतों को इंटरनेट से जोड़ा गया। 5.5 लाख से ज्यादा कॉमन सर्विस सेंटर्स गांवों में बने। భారతదేశ ఉక్కు పరిశ్రమ ఆత్మవిశ్వాసంతో నిండి ఉందని 2030 నాటికి 300 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ముంబైలో జరుగుతున్న ఇండియా స్టీల్ 6వ అంతర్జాతీయ ప్రదర్శన సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధాని వర్చువల్గా మాట్లాడారు. జాతీయ ఉక్కు విధానం కింద నిర్దేశించిన ప్రతిష్టాత్మక లక్ష్యాలను వివరించారు. పరివర్తన కలిగించే ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ద్వారా 2030 నాటికి తలసరి ఉక్కు వినియోగం 98 కిలోల నుండి 160 కిలోలకు పెరుగుతుందని అంచనా వేయబడినట్లు ప్రధాని పేర్కొన్నారు. इसलिए स्टील इंडस्ट्री के लिए सरकार की नीतियां भारत की दूसरी कई इंडस्ट्रीज को ग्लोबली कॉम्पिटिटिव बनाने में अहम रोल अदा कर रही है. हमारा मैन्युफैक्चरिंग सेक्टर, कंस्ट्रक्शन, मशीनरी और ऑटोमोटिव सेक्टर, आज इन सबको भारतीय स्टील इंडस्ट्री से शक्ति मिल रही है. इस बार बजट में हमारी सरकार ने मेक इन इंडिया को गति देने के लिए नेशनल मैन्युफैक्चरिंग मिशन की भी घोषणा की. ये मिशन स्मॉल, मीडियम और लार्ज सभी इंडस्ट्रीज के लिए है. नेशनल मैन्युफैक्चरिंग मिशन भी हमारी स्टील इंडस्ट्री के लिए नए अवसर खोलेगा. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ఈరోజు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. పార్లమెంటు భవన్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. హోంమంత్రి అమిత్ షాతో పాటు దేశవ్యాప్తంగా పలు పార్టీల నేతలు హాజరయ్యారు. కేంద్ర మంత్రులు డాక్టర్ జైశంకర్, జేపీ నడ్డాతో పాటు పలువురు సీనియర్ మంత్రులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో పాటు సమాజ్వాదీ పార్టీ, ఆప్, డీఎంకే తదితర పార్టీల నేతలు కూడా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశ భద్రతకు సంబంధించిన పలు విషయాలను అఖిలపక్ష సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రభుత్వ పాలనలో కృత్రిమ మేధాను వినియోగించిన మానవీయ కోణం ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జెన్సింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంశంపై సచివాలయంలో 2 రోజుల కార్యశాలలో ఏఐ, ఎమర్జెన్సింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగంపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ టెక్నాలజీ వినియోగంతో రియల్ టైంలో సేవలు అందిస్తామన్నారు. స్మార్ట్ పాలనకు ప్రాధాన్యత ఇస్తూ త్వరలోనే డేటా లేక్ ఏర్పాటు చేస్తామన్నారు. భూ రికార్డుల డిజిటలైజేషన్ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనను విజయవంతం చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. రేపటి ఉప ముఖ్యమంత్రి పిఠాపురం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ ఎస్పీతో పాటు ఇతర శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. పిఠాపురంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు రచ్చబండ కార్యక్రమం, మహిళా లబ్ధిదారులకు కుట్టు మిషన్లు, రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ వంటి కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి పాల్గొంటారని కలెక్టర్ వెల్లడించారు. ఎవరు రాదు సార్, ఓన్లీ డాష్ మీద కూర్చునే వాళ్ళు. గ్రామాలు స్వయం ప్రతిపత్తి సంస్థలుగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చాలా ఇష్టంతో పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నట్లు తెలిపారు. గ్రామాలకు కేటాయించిన నిధులు వాటి అభివృద్ధికే ఉపయోగించాలన్నారు. అధికారుల కృషితో గ్రామాల్లో వేగవంతమైన అభివృద్ధి సాగుతోందని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ప్రసంగంతో మరి ఈ కార్యక్రమాన్ని మనం ఫలవంతం చేసుకుందాం. వారిని మాట్లాడటానికి రావాల్సిందిగా మనందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ఘనంగా స్వాగతం తెలియజేసుకుందాము. వెల్కమ్ సార్. Independence must begin at the bottom. Thus every village will be a republic. Our panchayat having full powers. అంటే గ్రామాలే స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలకు ఏర్పడాలి. అత్యంత స్మాల్ యూనిట్. అది నాకు చాలా అవగాహన ఉంది. ఇందాక పట్టాభి గారు చెప్పినట్టుగా నేను పట్టణాల్లో చిన్న చిన్న టౌన్స్లో పెరిగానేమో కానీ నా గుండెల్లో ఎప్పుడు పల్లె ఉంటుంది. పల్లె అభివృద్ధి. ఎందుకంటే నేను చిన్నప్పుడు పల్లెల్లో ఉండాలనే కోరిక నా జీవితంలో ఇప్పుడు కుదరలేదు, ఇప్పుడు కూడా కుదరకపోవచ్చు. కానీ పల్లె అభివృద్ధి చాలా చాలా కీలకం. ఈ సందర్భంలో నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నప్పుడు అప్పటికి శశి కుమార్ గారు ఫార్మర్ దాని ముందు ప్రభుత్వంలో కూడా వారే చేశారు. దీనికి నేను 4 మీటింగ్లు అందరం కూర్చున్నప్పుడు రివ్యూ మీటింగ్స్ ఒకటే తెలియజేశాను. సార్ ఇక్కడ ఇది కక్ష సాధించం ఎవరి మీద. నాకు కావాల్సిందల్లా పంచాయతీకి ఏ నిధులైతే ఇవ్వబడ్డాయో అవి సంపూర్ణంగా ఖర్చు కాబడాలి. ఏ ఉద్దేశంకి అయితే ఇవ్వబడిందో డబ్బు, ఆ డబ్బు సంపూర్ణంగా దానికే నిర్దేశించిన డబ్బు. పెహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ రావు మృతదేహానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి వెళ్లి మధుసూదన్ రావు పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధైర్యపడొద్దని, ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కశ్మీర్లో అన్ని ప్రశాంతత ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా అన్నీ బాగుంటాయి అని చెప్పి వెళ్తే మేము తిరిగి ఇలా ఈ పరిస్థితుల్లోకి వాళ్ళు నాకు కూడా బాధ ఇంకా గుండెలో ఉండి నేను మాట్లాడలేకపోతా ఉన్నాను. ప్రత్యేకించి దీన్ని రేపు కానీ ఎల్లుండి కానీ ప్రత్యేకమైన సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాను. ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా చంపారు. ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవం వాళ్ళు మేము నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్గ్రేషియా ప్రకటించడానికో లేదంటే దీనికో రాలేదు. నిజంగా కొన్ని అంశాలు ప్రత్యేకంగా ఆవిడ తెలియజేశారు. వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పడ్డ క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు. ఎంత సాడిస్టిక్గా, ఎంత మెథాడికల్గా, కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు.
చెప్తుంటే అసలు కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతాం. ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఉంటుంది, అది మీకు తెలుసు. ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్ద కొడలా, ఇది నీకోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది? అరే చిన్న కొడలా, ఇదేమో నీకోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మా, హా? మీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన కావలికి చెందిన మధుసూదన్ భౌతిక కాయానికి పలువురు రాష్ట్ర మంత్రులు నివాళులర్పించారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పార్థివ దేహం వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. జోహార్ సోమిశెట్టి మధుసూదన్ రావు గారు. జోహార్ జోహార్ సోమిశెట్టి మధుసూదన్ రావు గారు. అమర్ రహే సోమిశెట్టి మధుసూదన్ రావు గారు. నశించాలి నశించాలి ఉగ్రవాదం. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర పేరుతో గత పాలకులు క్రీడా లోకానికి తీరని అన్యాయం చేసినట్లు తెలిపారు. పేద క్రీడాకారుల నిధులను దుర్వినియోగం చేసినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారి అవినీతి అక్రమాలపై విచారణ చేపడతామన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆడుదాం ఆంధ్ర అంటూ ఈ రాష్ట్ర క్రీడాలోకాన్నంతా అబాస్పాలన చేసిన ప్రభుత్వంలో ఉన్న నాయకులైతేనే ఆ రోజు ప్రజల యొక్క పేద క్రీడాకారుల యొక్క ధనంతో ఆడుకొని కేవలం 45 రోజుల్లోనే 100 కోట్లు తినేశారని చెప్పి మీడియా పరంగా అన్ని మాధ్యమాల్లో రావడం జరుగుతూ వచ్చింది. దానికి స్పందించి క్రీడా శాఖ మంత్రిగా నేనైతేనే ముఖ్యమంత్రి గారు అలాగే మా యువ నాయకులు మంత్రివర్యులు లోకేష్ గారు కూడా సమగ్రంగా నివేదిక కావాలి. అది అసెంబ్లీ కమిటీ అనుకోండి, లేకుంటే సిఐడి కానీ ఒక ఎంక్వైరీ కమిటీ ద్వారా తెప్పించే పనిలో ఉన్నాం. తప్పకుండా ఈ తప్పు చేసిన వాళ్ళనైతే వదిలే ప్రసక్తే లేదు. మీరంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని అమరావతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి. పర్యటన ఏర్పాట్లను అమరావతి రాజధాని ప్రాంతంలోని వేదిక వద్ద రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ఉన్నతాధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధాని పర్యటన దృష్ట్యా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని జరిగింది. 2వ తేదీ ఆ ప్రోగ్రాం ఫిక్స్ అయింది. దానికి గాను ఇక్కడ ఏర్పాట్లను యాక్చువల్గా అధికారులు 90% పూర్తి చేశారు. దాని మీద ఈరోజు నేను, వీరపాండ్యన్ గారు, నోడల్ ఆఫీసర్, సిఆర్డీఏ కమిషనర్ గారు, కలెక్టర్, ఎస్పీ అందరం దీన్ని కంబైన్డ్ ఇన్స్పెక్షన్ జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే రోడ్లు, అంటే ఇక్కడికి వచ్చేదానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా 8 రోడ్లను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. దాంట్లో అక్కడక్కడ కొద్దిగా బాటిల్ నెక్స్ ఉంటే వాటిలన్నింటినీ క్లియర్ చేయమని నిన్న చెప్పడం జరిగింది. దానికి అధికారులకు ఆదేశించాం. వాళ్ళు ఆల్మోస్ట్ ఆ వర్క్ కూడా 70% చేశారు. ఈరోజు ఈవినింగ్కి ఆ వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది. కడప సమీపంలోని కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కులో మరిన్ని పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా కొప్పర్తి పారిశ్రామిక వాడను ఈరోజు ఆయన పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న టెక్నాలజీ సెంటర్ను కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ముఖ్యంగా ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ పార్క్ విజిట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏంటి, కొత్తగా ప్రపోజ్ చేసినటువంటి ఎంఎస్ఎంఈ పార్క్ దాని తాలూకు విజిట్ దగ్గరలో సీఎం గారి చేతుల మీదుగా లాంచింగ్ ఈవెంట్ కూడా ఉంది ఆ రోజు. మరి అంతేకాకుండా ఇక్కడ టెక్నాలజీ సెంటర్ మరీ ముఖ్యంగా ఇక్కడ ఒక ప్రతిపాదన ఉంది. దానికి చాలా డిమాండ్ ఉన్నటువంటి సెంటరు. గత పాలకులు అది పెడతామని చెప్పి ఎస్టాబ్లిష్ చేశారు, కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఫైల్ కూడా ముందుకు తీసుకువెళ్ళలేకపోయారు. ఈరోజు స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ స్కిల్ సెంటర్ ఇక్కడ నీడ్ ఉంది. చాలామంది యువకులకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ రావాలంటే ముందు స్కిల్లింగ్ అవసరం. ఆ స్కిల్లింగ్ కోసం అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఆ సెంటరు ఇక్కడ వేగంగా స్టార్ట్ చేయాలని వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. గతంలో ఏవో అపోహలు వచ్చాయి, ఇక్కడ ఏదో మారుస్తున్నారని. అటువంటి అపోహలు ఏమీ లేవు. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఉప ఎన్నికలు అవిశ్వాస తీర్మానాల సమయంలో వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు తెగువ చూపారని, వారందరికీ సెల్యూట్ చేస్తున్నానని ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఈరోజు ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ బుక్ పాలనలో రాష్ట్ర పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. ఎన్నికలకు ముందు వెలువరించిన మేనిఫెస్టోను అమలు చేయకపోతే ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త ప్రభుత్వాన్ని నిలదీస్తారన్నారు. ప్రజా వ్యతిరేకతను అణిచివేయడం సాధ్యం కాదని చెప్పారు. మనము యుద్ధ వాతావరణంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బ్రతుకుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి దుర్మార్గమైన పాలన, రెడ్ బుక్ పాలన బహుశా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూసి ఉండదు. ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకొని నలపడం అంత సులభం కాదు. ఇచ్చిన మాటను, మేనిఫెస్టోలో చెప్పిన మాటలను నిలబెట్టుకోకపోతే నీ తోలు తీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైఎస్ఆర్సీపీకి ప్రతి గ్రామం నుంచి ఆ కార్యకర్త లేస్తాడు అని చెప్పి చాటి చెప్పాం. మీ తెగువకు మరొకసారి సెల్యూట్ చేస్తూ, ఎక్కడ కూడా ఈ జరిగే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా బలం లేదు. ఇదే చంద్రగిరి నియోజకవర్గంలోనే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వైఎస్ఆర్ కడప జిల్లాలో విజయవంతంగా అమలవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 70 లక్షల మందికి పని కల్పించడమే లక్ష్యంగా అమలవుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. సకాలంలో వర్షాలు పడి వ్యవసాయ పనులు సాగితే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి ఉపాధి దొరుకుతుంది. కానీ వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి సౌకర్యం లేకపోతే వ్యవసాయ పనులు సక్రమంగా సాగవు. అటు వ్యవసాయం లేక ఇటు ఉపాధి దొరక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రజల జీవన విధానాన్నే మార్చేసింది. ఈ పథకంతో ఉన్న ప్రాంతంలోనే విరివిగా ఉపాధి దొరకడంతో పలు కుటుంబాలు ఆర్థికంగా బలంగా ఉన్నాయని మా కడప జిల్లా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి తెలిపారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు ఉన్నప్పుడు ఉపాధి హామీ పనికి కూలీలు తక్కువగా వస్తారు. మార్చి నెలలో జిల్లా వ్యాప్తంగా 30,000 మంది ఉపాధి హామీ పనికి కూలీలు హాజరైతే ఏప్రిల్ నెలకు అది 60,000కు చేరుతుంది. మే నెలలో వేసవి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేసవి కాలంలో ఎలాంటి వ్యవసాయ పనులు లేకపోవడం వల్ల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉపాధి హామీ పనిని ఒక ఉపాధి అవకాశంగా భావిస్తారు. అందుకే మే నెలలో జిల్లా వ్యాప్తంగా 1,00,000 మంది ఒకే రోజు ఉపాధి హామీ పనికి హాజరైన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 5 రకాల పనులను ఈ పథకం ద్వారా కల్పించేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. వాటిలో పశువుల నీటి తొట్ల నిర్మాణం, పంట కుంటలను తవ్వించడం, పంట కాలువలలో పూడికతీత పనులు చేపట్టడం, సాగునీటి చెరువుల్లో పూడిక తీయడం, చెరువు కట్టలను బలోపేతం చేయడం లాంటి పనులకు ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు. సంవత్సరంలో మాకు 100 రోజుల పని చేస్తున్నాము. రోజుకు మాకు 300 వేతనం పడుతుంది. ఉదయాన్నే మేము 6 గంటలకు వచ్చి 10 గంటల దాకా పని చేసుకొని వెళ్తున్నాము. ఉపాధి పని లేనప్పుడు మేము వ్యవసాయ కూలీగా పొలంలో పని చేసుకుంటా ఉంటాం. ఈ ఎండల కాలంలో ఇంకేం పనులు లేవు. రైతు పనులు అంటే ఎటు ఏం పని లేవు. ఇంకా ఏప్రిల్ మేలో మేము ఖాళీగా ఉంటాం కాబట్టి ఉపాధి పని ఖచ్చితంగా చేస్తున్నాము. మేము ఉపాధి పనికి 18 వచ్చాం సార్. మధ్యాహ్నం 11 దాకా ఉంటాం. కిలోమీటర్కు 300 అంటారు. కిలోమీటర్ తక్కువ చేస్తే 120, 110 అట్లా సార్. మాకు ఉపాధి పని ఉండేది. మాది మురకాంతము, ఏ పనులు లేవు. ఉంటే మురకాంతం పనుల్లో ఉండేదానా మాకు ఉపాధి పని పెట్టింది. మాకు రైతు పని ఏం లేదు. 100 రోజులు ఉంటుంది సార్ పని. వేసవి కాలంలో అయితే ఇట్లా కరువు పనికి వస్తాం. మిగతా అప్పుడు అయితే పొలం పనులకు వెళ్తాం.
రోజుకు వచ్చేసి 250 అట్ట కూలి పడుతుంది. సంవత్సరానికి 100 రోజులు పని పెడతారు. ఆ పనిలో ఇప్పుడు 3 కట్టలు ఉంటాయి. ఆ 3 కట్టలు పనికి వస్తాం. పనికి రావటం వల్ల మేము పొదుపు లెక్కలను బాగా కట్టుకుంటాము. మా పిల్లలకు ఫీజులు ఖర్చానికి వంక పనులు ఉన్నా చేసుకుంటాము. స్టెప్ గుంతలు ఉన్నా ఇంటికాడ ఉంపుడు గుంతలు వచ్చినా ఇది చేసుకున్నాము. ఇంకా ఏదైనా పాలం పని ఉన్నప్పుడు ఆ పనికి పోతాము. అది లేనప్పుడు ఇటుకు వచ్చా అంటాం సార్. ప్రస్తుతం వైఎస్ఆర్ కడప జిల్లాలో గడిచిన ఏడాది ఈ పథకం ద్వారా 11,854 మంది ఉపాధి కూలీలు లబ్ధి పొందారు. ఈసారి లబ్ధిదారుల సంఖ్యను పెంచడంతో పాటు వారికి అందుతున్న నగదు కూడా 320 రూపాయలకు పెంచారు. శ్రీశైలంలోగా ఇక్కడ దూరవరం మిట్టన మాకు నీళ్లు లేవు, ఎక్కడ ఏం లేవు. జంతువులన్నీ రావాలంటే ఇడికి రావాలా, నీళ్ళు తాగాల. అందుకోసంగా ఈ తొట్టి వల్ల మంచి మాకు బాగా సాయం చేసినట్టు మీరు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సత్ఫలితాలనిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ జనజీవితాల్లో ఎంతటి వెలుగులు నింపుతుందో మనకు దీని ద్వారా అర్థమవుతుంది. అందుకే ప్రభుత్వం దీనికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఏటా ఉపాధి హామీ పనికి కేటాయిస్తున్నటువంటి నిధులను ప్రతి ఏటా పెంచుతూ పోతుంది. అందుకే ఈరోజు ఒక వైఎస్ఆర్ కడప జిల్లాలోనే 70 లక్షల పని దినాలు కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి దీని ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వారు లక్షల్లోనే ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి అంతటి ప్రాధాన్యత ఇస్తుంది. గ్రౌండ్ లెవెల్లో ఈ పథకం ఎంత విజయవంతం అవుతూ ఉందో ఇప్పటి వరకు మనం చూసాం. సుదర్శన్ రెడ్డి, దూరదర్శన్ న్యూస్, కడప జిల్లా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 26వ తేదీన శ్రీకాకుళం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం సమీక్షా సమావేశం నిర్వహించింది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎస్పీ పి మహేశ్వర్ రెడ్డి, హెచ్ఎల్ శాసనసభ్యుడు ఎన్ ఈశ్వరరావులు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే తుది దశకు చేరుకున్నట్లు వివరించారు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇక్కడ మన మత్స్యకారులకి ఇప్పుడు వ్యాట్ పీరియడ్లో మన బ్యాన్ పీరియడ్లో వాళ్ళకి ఒక 20,000 రూపీస్ ప్రతి ఒక్క ఫ్యామిలీకి మన ఆనరబుల్ సీఎం సార్ ద్వారా ప్రోగ్రామ్ ఈ మన శ్రీకాకుళంలో ఎచ్చర్ల కాన్స్టిట్యున్సీలో బుడ్డగట్ల పాలెం విలేజ్లో మనం పెడతాము. దీంట్లో ఆనరబుల్ సీఎం సార్ ఒక 12-12:30కి ఇక్కడికి రావడం, ఇక్కడికి కొన్ని బెనిఫిషరీస్ కొంతమంది ఫిషర్మెన్ మత్స్యకారు బెనిఫిషరీస్తో ఇంటరాక్ట్ అవ్వడం, దీని తర్వాత ఒక పబ్లిక్ వెన్యూకి వెళ్ళడం, ఇది కాకుండా తర్వాత మన అక్కడికి అక్కడ ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిట్స్ చేయడం, ఇది కాకుండా తర్వాత సార్తో పాటు మన ఆనరబుల్ అగ్రికల్చర్ మినిస్టర్ ఫర్ ఫిషరీస్ సరే కాబట్టి ఇది కాకుండా సివిలేషన్ మినిస్టర్, ఎమ్మెల్యేస్, లోకల్ ఎమ్మెల్యే గారు అందరూ ఆ రోజు రావడం జరుగుతుంది. ఇది కాకుండా తర్వాత ఒక చిన్న మీటింగ్ కూడా సార్ ఇక్కడికి క్యాడర్ మీటింగ్ కూడా ఇక్కడ పెట్టారు. దీని తర్వాత సార్ సాయంత్రం 5 o'clock వరకు మళ్ళీ వెనక విజయవాడకి బయలుదేరుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 121వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా కోరారు. నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు రేపటిలోగా పంపవచ్చు. అలాగే www.fygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.